మొత్తానికి అయితే మనం విజయవాడ నుంచి నందిగామకి అయితే బొగ్గైతే ఎత్తుకుని వచ్చేసాం అనమాట. విజయవాడ నుంచి ఒక 60 కిలోమీటర్లు అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చి బీర్ బ్యాటరీ అనమాట. ఇది ఎంతమందికి తెలుసో నందిగాంలో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఎన్నిసార్లు వచ్చిన్నారో. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం. పార్కింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మట్టి అయినా చాలా అంటే చాలా బాగుంది. వాన వచ్చినా నీళ్ళు అయితే నిలబడవు, అక్కడక్కడ నిలబడతాయి. మనం వచ్చి నైట్ వచ్చి మనది 5 బండి కొనింది. ఆల్రెడీ 4 బండ్లు ఉన్నాయి, మనది 5 బండి అయితే ఉందన్నమాట. మార్నింగ్ లేసినాక ఇంకో 2 బండ్లు వచ్చినాయి. ఒకే కంపెనీ ఎస్విటి బండ్లు వచ్చి ఒక 5 బండ్లు దాకా ఉన్నాయి. మాది ఒక బండి ఉంది, ఇక్కడ ఇంకొక బండి అయితే ఉంది. ఇంక లేచినాక మార్నింగ్ పట్టే తిప్పేసినాం, నైట్ అయితే తిప్పలేదు వర్షం వస్తుందని. ఇంక ఇప్పేసి అక్కడికి వెళ్ళి టీ తాగేసి టిఫిన్ అయితే ఇడ్లీ అయితే తెచ్చుకున్నాం. ఇక్కడ ఒక టిఫిన్ అంగడి ఉంది, అక్కడ ఒక 2 టిఫిన్ అంగళ్ళు ఉన్నాయి. టిఫిన్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా తినలే. శాంపుల్స్ వచ్చి ఒక 9 గంటలకు వస్తారంట. శాంపుల్ అయిపోయినాక ఇంకా ఒక అరగంట తర్వాత గంట తర్వాత వచ్చినాక ఇంక లోపలికి పిలుస్తారంట. మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.